పవిత్రమైనటువంటి కరుంగలి మాల ఎంతోమంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద భూస్వాములు, అలాగే ఆధ్యాత్మికవేత్తలు, టెంపుల్స్లో ఉన్నటువంటి పెద్ద ఆధ్యాత్మికవేత్తలు ప్రతి ఒక్కరూ ఈ పవిత్రమైనటువంటి కరుంగలి మాలని ధరించిన తరువాత ఎన్నో లాభాలని పొందామని వాళ్ళ నోటి గుండా వాళ్ళు చెప్పారు. ఆర్థికంగా అభివృద్ధి చెందామని చెప్పారు, అలాగే నర దిష్టి నుంచి దూరం అయ్యామని చెప్పారు, అలాగే ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే నయం అయ్యిందని చెప్పారు. ఎంతో పెయిన్ అనుభవిస్తూ ఉన్నదాన్ని తక్కువ పెయిన్తో కర్మ ప్రక్షాళన చేసుకున్నామని కూడా మా దగ్గర నుంచి తీసుకున్నటువంటి చాలామంది మాకు ఫీడ్బ్యాక్ అందించారు. మీ శరీరం లోపల దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని లాగి పట్టుకోగలదు. ఎదుటి వ్యక్తి మీ మీద మీరు బాగుపడకూడదు, మీకు పేరు ప్రతిష్టలు రాకూడదు, డబ్బు సంపాదించకూడదు, ఆర్థికంగా ఎదగకూడదు అని ఆలోచనలు విడుదల చేసినప్పటికీ వాటి తాలూకా నెగిటివ్ ఎనర్జీని మీ దాకా చేరనివ్వకుండా లాగి పట్టుకోగలదు. అంత పవిత్రమైనటువంటి కరుంగలి మాల ధరించండి. ఎవరెవరు ఎలా ధరించాలి, ఇది ఒరిజినలా డూప్లికేటా, ఒరిజినల్ అయితే ఎలా కనుక్కోవాలి, డూప్లికేట్ని ఎలా కనుక్కోవాలనేది స్పష్టంగా కూడా ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఫస్ట్ 4mm సైజ్. ఇది మెడలో వేసుకోవడానికి కూడా పెద్దవాళ్ళకైతే పట్టదు. చిన్న పిల్లల కోసం వీటిని తయారు చేయించడం జరిగింది. చిన్నపిల్లలు అంటే 5th క్లాస్ దాకా లేదా 10th వరకు కూడా కొంచెం సన్నగా ఉన్నటువంటి పిల్లలకి 10th క్లాస్ దాకా సరిపోతుంది. దీని తరువాత లేడీస్కి కావచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే విద్యార్థులకి కావచ్చు, ఇంట్లో ఉన్న గృహిణులు ముఖ్యంగా ఈ 6mm మాలని ధరించవచ్చు. ఇది తల అయితే పడుతుంది, సింపుల్గా ఉంటుంది, సింపుల్గా ఇక్కడ దాకా వస్తుంది. దీని తర్వాత మగవాళ్ళకైతే ముఖ్యంగా మీడియం సైజ్. ఇది మగవాళ్ళకైతే బయట వేసుకొని వెళ్ళొచ్చు లేదా ఇంట్లో ఉన్నప్పుడు ధరించవచ్చు హ్యాపీగా. మీడియం సైజ్, పర్ఫెక్ట్ సైజ్ వస్తుంది, కరెక్ట్ సైజ్ వస్తుంది. దీని తరువాత కొంతమంది స్వామీజీలు, బాగా రిచ్ అనుకున్న వాళ్ళు, ఖద్దరు వేసేవాళ్ళు, రాజకీయ నాయకులు, కొంచెం దృఢంగా కనపడాలనుకునే వాళ్ళు 10mm. ఇది 10mm సైజ్. నేను వేసుకున్నది కూడా 10mm. ఇది ధరించవచ్చు హ్యాపీగా. ఇంకా దీన్ని ఎలా టెస్ట్ చేయాలి అని అంటే, ఇందులో మేము టోటల్గా 109 పూసల్ని పంపిస్తాం. మామూలుగా 108 వేసుకోవాలి. ఒక పూస ఎందుకు పంపిస్తామంటే ఎక్స్ట్రాగా టెస్టింగ్ కోసం. అది ల్యాబ్లోనైనా తీసుకుని వెళ్ళి టెస్ట్ చేయించవచ్చు, లేదా ఈ మాల ఉంటుంది కదా, ఈ మాలలో ఏదో ఒక పూసని తీయచ్చు. ఇక్కడుండేదే తీయాలి, ఇక్కడుండేదే తీయాలని రూల్ ఏం లేదు. ఇక్కడ ఏ పూసనైనా తీసి దాన్ని పగలగొట్టి కనుక చూస్తే లోపల కూడా బ్లాక్ కలర్లో కనుక ఉంటే, అది కూడా చెక్కలాగా ఉంటే కనుక, వుడ్ ఉంటుంది కదా, వుడ్ ఆ విధంగా ఉంటే కనుక అది ఒరిజినల్ అవుతుంది. ఇంకా డూప్లికేట్ ఎలా తెలుసుకోవాలి అంటే, మీరు పగలగొట్టి గనక చూస్తే సింథటిక్ లాగా ఉంటుంది, ప్లాస్టిక్ లాగా ఉంటుంది. చెక్కకి ప్లాస్టిక్కి ప్రతి ఒక్క మనిషి చాలా ఈజీగా డిఫరెన్స్ని కనుక్కోవచ్చు, చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ఆ టెస్టింగ్ మీరే స్వయంగా ఇంట్లో చేసుకోవచ్చు, ల్యాబ్ దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. చెక్క అయితే చెట్టు నుంచి వచ్చింది, ప్లాస్టిక్ అయితే తయారు చేయబడింది, అది డూప్లికేట్. సహజ సిద్ధంగా ఏం పాలిష్ గీలిష్ ఏం పట్టకుండా సహజ సిద్ధమైన కరుంగలి మాలని ధరించడం వలన 100% ఫలితాలని పొందుతారు. ఈ పవిత్రమైన కరుంగలి మాల మీద ఏ సందేహము పెట్టుకోకుండా శుద్ధమైన మనసుతో గనక ధరించగలిగితే 100% ఫలితాలని పొందుతారు.
ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తూ ఉంటుంది అంటే, మీరు ఏదైనా ఒకటి మీకు ప్రాప్తించాలి అంటే దాని పట్ల 100కి 100% విశ్వాసంతో ఉన్నప్పుడు 100% ఫలితాలని మీరు పొందగలుగుతారు అని చెప్తుంది. సేమ్ ఇక్కడ కూడా పవిత్రమైనటువంటి కరుంగలి మాల, నలుపుకి ప్రాధాన్యత ఎక్కువ. నేను కొన్ని షార్ట్ వీడియోస్లో కూడా మీకు స్పష్టంగా తెలియజేశాను. ప్రకృతే సహజ సిద్ధంగా ఒక వృక్షం రూపంలో నుంచి ఈ మాలని అందిస్తూ ఉంది. ముందు చాలామందికి చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా కాటుక పెట్టడం, బుగ్గ చుక్క పెట్టడం, కాలికి నల్లదారం చుట్టడం, బండికి దిష్టి తగులుతుందేమోనని నల్లదారం ఆ స్ఫటికని పెట్టడం, అలాగే ఇంటి గుమ్మాలకి ముఖ్యంగా వీధి పోట్లు అలా ఉన్నటువంటి గుమ్మాలకి ముఖ్యంగా స్ఫటిక మరియు నల్లదారం కట్టేవాళ్ళు. నల్ల దారాన్ని తయారు చేసుకొని కట్టుకునేవాళ్ళు. ఇక్కడ బ్లాక్ అనేది సహజ సిద్ధంగా వృక్షం రూపంలో నుంచి వస్తుంది. ఆ నల్లదారము స్ఫటిక కంటే 100 రెట్లు శక్తివంతమైనది, 100 రెట్లు నెగిటివ్ ఎనర్జీని లాగి పట్టుకోగలదు. ఎవరైనా ఒక 100 మంది మీ జీవితం బాగుపడకూడదు అని కోరుకుంటూ ఉన్నట్లయితే ఆ ఆలోచనలని గనక ఆపిందంటే, దిష్టి తగలలేదంటే మీ థాట్స్, మీ ఫోకస్ లెవెల్స్ అనేవి విపరీతంగా పెరుగుతాయి. డబ్బు మీద గనక హై ఫ్రీక్వెన్సీతో దృష్టిని గనక పెడితే డబ్బు అనేది అక్కడ సృష్టించబడుతుంది మీకోసం. దిష్టిని దూరం చేసుకోవాలి. ఎదుటి వ్యక్తి ఫోకస్ మీ మీద లేకుండా చేసుకోవాలి. ఎంత పెట్టినప్పటికీ ఉంటారు, లేకుండా ఉండరు. ఎంతోమంది మీ జీవితం బాగుపడకూడదని పూజలు చేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకా చెప్పాలంటే చేతబడి ఏకంగా చేసేస్తూ ఉంటారు. అట్లాంటి జనాలు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళ దిష్టి ఖచ్చితంగా తగులుతుంది కాబట్టి ఇది ధరించారంటే తగలదు. ఎప్పుడైతే తగలలేదో విముక్తి పొందినట్లే అక్కడ మీరు. కాబట్టి ధరించండి. వీలైనంత వరకు పవిత్రమైన కరుంగలి మాలని కనీసం వారంలో 2 రోజులైనా ధరించండి. ఇంకా ఏదైనా సభల్లోకి వెళ్తూ ఉన్నారు, మీరు మీటింగ్ ఉంది, కాన్ఫరెన్స్ ఉంది, లేదా బంధువుల ఇళ్ళకి వెళ్ళారు, లేదా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పైకి కనపడకపోయినప్పటికీ లోపలైనా, షర్ట్ లోపలైనా ధరించండి. ఎందుకంటే ఏ మనిషి ఏ విధంగా దిష్టి పెడతాడో తెలియదు. అలాంటి సమూహంలో తిరుగుతూ ఉంటారు. పైకి నవ్వుతూ మాట్లాడినా లోపల చాలా కుట్రలు, కుతంత్రాలతో కూడినటువంటి అస్త్రాలని ఆలోచనల రూపంలో మీ మీదకి ప్రయోగిస్తూనే ఉంటారు. వాటన్నింటి నుంచి తప్పించుకోవాలి అంటే పవిత్రమైనటువంటి కరుంగలి మాలని ధరించి తీరండి. ఈ 10 mm కంటే 15 mm ఇంకా పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా వస్తుంది. ఆ 15 mm అనేది మీకు ఎక్కడైనా బిజినెస్ ఏరియా ఉంటుంది కదా, ఏదైనా షాప్స్ కావచ్చు, ఆఫీసులు కావచ్చు, లేదా ముఖ్యంగా ఇంటి గుమ్మాలకి తగిలించారంటే దిష్టి అనేది ఆ ఇంటికి పట్టదు. వీలైనంత తొందరగా పవిత్రమైనటువంటి కరుంగలి మాలని ధరించండి. నర దిష్టి నుంచి విముక్తి పొందండి. దిష్టి ఎప్పుడైతే తగలలేదో దృష్టి పెట్టడానికి ఫోకస్ లెవెల్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే ఫోకస్ పెట్టారో అప్పుడే ఆర్థిక స్వేచ్ఛ అనేది మీకు వస్తుంది. ఒక సంపన్నుడిలాగా మీరు జీవిస్తారు. దేనికైనా ఫస్ట్ స్టెప్ ఈ పవిత్రమైన కరుంగలి మాల ధరించండి. థ్యాంక్ యూ.